శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సాంబ్రాణి ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫీలింగ్స్ అండ్ అష్ట దరిద్రాలు ఎలా తొలగిపోతాయి అనేటువంటి విషయాల గురించి, అలాగే ఏ రోజున మనం ధూపం వేయటం వలన ఆ రోజు కలిగేటువంటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంట్లో సాంబ్రాణి వేస్తే ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోయి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇది శత్రువులు, ఈర్ష్య, అసూయ వంటి వాటిని కూడా మనకి దూరం చేస్తుంది. అప్పుల బాధలనేది తొలగిస్తుంది. మరియు ఆరోగ్య సమస్యలను కూడా నివారించడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచి మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇలా ఇంట్లో రోజు కూడా సాయంత్రం వేళ ఈ విధమైనటువంటి సాంబ్రాణి వేసుకోవటం వలన, సంధ్యా సమయంలో వేయటం వలన లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మన ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనకి శుభాలు అనేవి కలుగుతాయి. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అంటే సాంబ్రాణి పొగ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను తొలగించి సానుకూలమైనటువంటి శక్తిని నింపుతుంది. మనకి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయని అర్థం. ముఖ్యంగా మనకి పిల్లలకి జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. గాలిలో ఉండేటువంటి బ్యాక్టీరియాని కూడా ఈ యొక్క సాంబ్రాణి ధూపం అనేది నాశనం చేస్తుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకి ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే మరికొన్ని ఉపయోగాలు ఏమిటంటే కనుక, అప్పుల నివారణ. గుగ్గిలంతో కలిపి సాంబ్రాణి ధూపం వేయటం వలన అప్పుల బాధలు అనేవి తగ్గిపోతాయని నమ్ముతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనకి చాలా మేలు కలుగుతుంది. ఇది పూజకు పవిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. లక్ష్మీ కటాక్షం, ఈశ్వరునికి అనుగ్రహం కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా సాయంత్రం వేళ మనం వేసేటువంటి ఈ యొక్క సాంబ్రాణి ధూపంతో ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియానే కాకుండా క్రిములు, కీటకాలు కూడా నశిస్తాయట. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అన్నింటికీ కూడా ఈ యొక్క సాంబ్రాణి ధూపం అనేది ఎంతో మేలుని కలుగజేస్తుంది. అలాగే ఏ రోజులలో మనం సాంబ్రాణి వేయటం వలన ఎలాంటి ఫలితాలు అనేది కూడా తెలియజేయబోతూ ఉన్నాను. ఆదివారం రోజున కనుక మనం ఈ విధమైనటువంటి సాంబ్రాణి వేసినట్లయితే ఆత్మబలం, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం అనేవి కూడా లభిస్తాయి. అదేవిధంగా సోమవారం రోజు మనం వేసినట్లయితే దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి అనేది మనకి కలుగుతుందట. మంగళవారం రోజున వేయటం వలన శత్రు భయం, ఈర్ష్య, అసూయ నుండి మనకి విముక్తి అనేది కలిగిస్తుంది. అలాగే బుధవారం రోజున ధూపం వేయటం వలన నమ్మక ద్రోహాలు జరగకుండా ఉంటాయి. గురువారం రోజున వేయటంతో ఎంతో మంచి అనేది జరుగుతుంది. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ కటాక్షం, శుభకార్యాలు, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాలు అనేటువంటివి కలుగుతాయి. శనివారం రోజు వేయటం వలన సోమరిపోతుతనం తొలగిపోతుంది. ఇది బాధలు అనేటువంటివి ఉండవంట. శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహము, మనకున్నటువంటి ఏలినాటి శని కావచ్చు, ఎలాంటి శని అయినా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయటం వలన ఎంతో మేలు కలుగుతుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా
ఎంతో మంచి జరుగుతుంది. పిల్లలకి ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నుంచి తొలగిపోవటం అనేది ఒక మంచి పరిణామం అనేది మనకి జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా 7 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితాన్ని పొందుతూ ఉన్నామనే విషయం మీకు ఇక్కడ తెలియజేయటమైనది. కాబట్టి ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి సాంబ్రాణి గుగ్గిలం పొగని ఇంట్లో వేయటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా సాంబ్రాణి అనేది ఏంటి అంటే అసలు ఏ జాతికి చెందినటువంటిది అంటే కనుక చెట్ల యొక్క బెరడు నుండి లభించేటువంటి సహజమైనటువంటి ఒక రేసిన్. ఇది సువాసన కలిగినటువంటి ఒక జిగురు. దీనిని అగ్నిలో వేసినప్పుడు తెల్లని పొగ అనేది వెలువడుతూ ఉంటుంది. దీనిని భారతీయ సంస్కృతిలో ధూపంగా, సుగంధ ద్రవ్యంగా మరియు ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది కాల్చినప్పుడు వచ్చేటువంటి సువాసన ప్రశాంతతను కలిగిస్తుంది. గాలిని కూడా శుద్ధి చేసేటువంటి శక్తి కలిగినటువంటిది ఈ యొక్క సాంబ్రాణి ధూపం. పూజలు, ధ్యానాలు, అలా ఆచారాలలో ధూపం వేయటానికి ఒక అద్భుతమైనటువంటి ఒక విధి విధానం అనేది మన భారతీయ సంస్కృతిలో కూడా ఉన్నదన్నమాట. అయితే గదుల్లో సువాసన కోసమే కాకుండా దోమలు, కీటకనాశినీలు తొలగిపోవటానికి కూడా ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకి తెలియదు కానీ చాలామంది ఆయుర్వేదంలో కడుపు నొప్పికి, అజీర్ణానికి కూడా ఈ యొక్క గుగ్గిలాన్ని ఉపయోగిస్తూ ఉంటారట. దీనిని సున్నితమైనటువంటి సువాసన ప్రశాంతతను ఎంతో కలుగు చేస్తుంది. మనిషికి ఉన్నటువంటి ఆలోచనల నుండి, మనిషి భావోద్వేగాల నుంచి దూరం చేయటానికి ఈ యొక్క సాంబ్రాణి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి టెన్షన్స్ అన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పటానికి, ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భార్యాభర్తల మధ్య విభేదాలనేది కూడా తొలగించటానికి ఈ యొక్క సాంబ్రాణి ధూపం అనేది మన జీవితంలో, జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోమని మనకి వేద పండితులు, జ్యోతిష్య నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మీ జీవితంలో ఇంకేదైనా సమస్యలు ఉన్నాయి, ఎవరి ద్వారా అయినా బాధపడుతూ ఉన్నారు అనుకుంటే కనుక మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. గురువుగారి నెంబర్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఖచ్చితంగా కాల్ చేయండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలకైనా, అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, సంతానం లేక బాధపడుతూ ఉన్నా, ఈ చెప్పుకోలేనటువంటి సమస్యలు, పక్కవారితో పంచుకోలేనటువంటి ఎలాంటి సమస్యలకైనా, లేదా తాగుడు బానిసలైనా కానీ, వేరే వివాహంతో కాకుండా వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్న ఎలాంటి సమస్యలైనా కానీ ఒక్కసారి కాల్ చేశారంటే 1 గంటలో మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఈ గురువుగారు అమ్మ అనుగ్రహంతో మీకు జ్యోతిష్యం అనేది తెలియజేస్తున్నారు.